భారత రాజ్యాంగ నిర్మాత, పేద ప్రజల గుండె చప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ఆ మహనీయుని యొక్క జీవిత అంతా కూడా అసమానతలు లేనటువంటి సమాజం కోసం అయితేనేమి, ప్రతి పేదవాడికి విద్య అనేటటువంటిదే ఒక ఆయుధంగా సమాజంలో అసమానతలు లేనటువంటి సమాజం కోసమైతేనేమి, పేద ప్రజల అభివృద్ధి కోసమైతేనేమి, మూఢనమ్మకాలపైన యుద్ధం చేయడానికైతేనేమి ఉపయోగపడేటటువంటిది కేవలం ఒక చదువు మాత్రమే అనేటటువంటి నమ్మకాన్ని కలిగించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యధికమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కల్పించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడంలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు చదువుకునేటటువంటి ప్రభుత్వ బడులను నాడు నేడు ద్వారా విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చి ఇంగ్లీష్ మీడియాన్ని కావచ్చు, ఐబీ సిలబస్లు కావచ్చు, డిజిటల్ బోధన కావచ్చు, మరొక పక్క పేదవాడి వైద్యానికి ఉపయోగపడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో కావచ్చు, లేదంటే పేద విద్యార్థులు చదువుకునేటటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రవేశపెట్టడం కావచ్చు, దాదాపు ఎన్నలేండే సంస్కరణలు తీసుకొని వచ్చి పేదవాడికి అండగా నిలిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగించేటటువంటి ఆచరణలు తీసుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనమంతా చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క జీవితాలను ఏ విధంగా చెలగాటమాడుతూ ఉన్నారో. పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ పాలనను నాశనం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఇంగ్లీష్ మీడియం లేదు, ఐబీ సిలబస్లు లేవు, మరొక పక్క వైద్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీని నిర్వహించేశారు. పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేశారు. పీపీపీ అనేటటువంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను అభివృద్ధికి దూరంగా నెట్టివేస్తూ ఉన్నారు తన బినామీల కోసం చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనకందరికీ మన నాయకత్వాన్ని పెంపొందించి మనకు అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎక్కడ, పేదవాడిని పేదవాడిగానే ఉంటూ ధనికులకు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి ఉపయోగించుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ ఆలోచించాలి. అదే విధంగా ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేదాని కోసం నిరంతరం కృషి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లోకేష్ గారు తన రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేసేటటువంటి విధంగా తనకంటూ అధికారంలోకి రావడానికి మాత్రం భారత రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన మాత్రం రెడ్ బుక్ అనేటటువంటి పేరు పెట్టుకొని రెడ్ బుక్ ద్వారా రాజ్యాంగాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సబబో ఈ సందర్భంగా